కార్తీక దీపం 2 సీరియల్ రోజురోజుకు సరికొత్త మలుపులతో సరికొత్త డ్రామాతో దూసుకుపోతోంది. ప్రతి ఎపిసోడ్లోనూ ఊహించని ట్విస్టులు ఇస్తూ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతున్నారు మేకర్స్. ఈరోజు ఎపిసోడ్లో కూడా కథ మరింత రసవత్తరంగా మారింది. ఒకవైపు జోష్న అహంకారానికి, సూరజ్ ఎదురుదెబ్బలకు మధ్య జరిగిన సీన్స్ హైలైట్గా నిలిస్తే, మరోవైపు ఆఫీస్లో జరిగిన ఒక చిన్న సంఘటన అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ఇక వీటన్నింటికీ మించి శివనారాయణ, దక్షిణామూర్తి మధ్య ఎన్నేళ్ల నాటి శత్రుత్వమో మళ్లీ సరికొత్త రూపం దాల్చింది. మరి ఈరోజు ఎపిసోడ్లో అసలేం జరిగిందో, కథ ఎలాంటి మలుపు తిరిగిందో ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభంలో జోష్న, సూరజ్ ఇద్దరూ కలిసి ఒకే స్కూటీ మీద ఆఫీస్కు బయల్దేరుతారు. అయితే జోష్న మాత్రం ఏమాత్రం ఇష్టం లేనట్టు, సూరజ్ వైపు చూడడానికి కూడా ఇష్టపడనట్టు వెనక్కి తిరిగి రివర్స్లో కూర్చుంటుంది. ఇది చూసిన సూరజ్ చాలా అసౌకర్యంగా ఫీలవుతాడు. నువ్వు ఇలా కూర్చుంటే నాకు డ్రైవ్ చేయడం చాలా కష్టంగా ఉంది, రోడ్డుపై యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది అంటూ క్లాస్ పీకడం స్టార్ట్ చేస్తాడు. ప్రస్తుతం నీకున్న ఇగోను పక్కన పెట్టి సరిగ్గా కూర్చోమని గట్టిగా చెప్తాడు. అంతేకాకుండా, శివనారాయణ మనవరాలిగా నీకు కేవలం ఆ పేరు మాత్రమే మిగిలింది, మిగతావన్నీ నీ దగ్గర నుంచి తీసేశారు. నీ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ బ్లాక్ అయ్యాయి, నీ పాకెట్ మనీ కూడా ఆపేశారు. ఇప్పుడు నువ్వు నెల జీతం కోసం పనిచేసే ఒక సాధారణ ఉద్యోగివి మాత్రమే. జీతం వచ్చే వరకు నీ చేతిలో రూపాయి కూడా ఉండదు. కాబట్టి నాతో కలిసి స్కూటీ మీద ఆఫీస్కి రావడం తప్ప నీకు మరో మార్గం లేదు. గాలిలో తేలినా, నేలమీద నడిచినా నువ్వు సరిగ్గా కూర్చోవాల్సిందే అంటూ సూరజ్ ప్రాక్టికల్గా మాట్లాడుతాడు. ఆ తర్వాత సూరజ్ తాను పంపిన వాయిస్ మెసేజ్ గురించి అడుగుతాడు. దీపపై చూపిస్తున్న కోపం తప్పు అనిపిస్తే నన్ను నీ భర్తగా ఒప్పుకో, లేదంటే వాళ్ల జీవితాల నుంచి పూర్తిగా తప్పుకో అని చెప్పాను కదా. దాని గురించి ఏమనుకున్నావు? నాతో ఇంత ప్రశాంతంగా వస్తున్నావంటే నీ మనసు మారింది అనుకోవాలా? నీకు పెళ్ళే రక్ష అని మీ గ్రాన్ని చెప్పిన మాటలైనా గుర్తు తెచ్చుకో అంటూ సూరజ్ సలహా ఇస్తాడు. కానీ జోష్న మాత్రం తన అహంకారాన్ని అస్సలు వదులుకోదు. హలో మిస్టర్, నా రోజువారీ జీవితంపై నువ్వు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ కసురుకుంటుంది. రోడ్డు మీద నాపై నీ కోపం చూపించకు, దిగాలనిపిస్తే చెప్పు, ఇప్పుడే ఆపుతాను అని సూరజ్ అనడంతో జోష్న మరింత చిరాకు పడుతుంది. వీరిద్దరూ రోడ్డుపై ఇలా గొడవపడుతుంటే, పక్కనే స్కూటర్ పై వెళ్తున్న ఒక అపరిచిత వ్యక్తి వాళ్లను గమనిస్తాడు. వాళ్ల ప్రవర్తన చూసి కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు అనుకుంటాడు. వాళ్ల దగ్గరికి వచ్చి, చూస్తుంటే మీ ఇద్దరి మధ్య అస్సలు పడట్లేదు, కొత్త జంటలా ఉన్నారు. మీ ఇద్దరు కలిసి జీవించడం చాలా కష్టంగా కనిపిస్తుంది. నాకు ఒక మంచి డివోర్స్ లాయర్ తెలుసు, అడ్రస్ ఇవ్వమంటారా అంటూ ఉచిత సలహా ఇస్తాడు. దాంతో జోష్నకు విపరీతమైన కోపం వస్తుంది. హే, నువ్వెవరు అసలు? మా బాధ నీకెందుకు? పో ఇక్కడి నుంచి అంటూ అతనిపై గట్టిగా అరుస్తుంది. ఆ వ్యక్తి వెళ్ళిపోయాక కూడా జోష్న కోపం తగ్గదు. సూరజ్ నవ్వుతూ, మనల్ని ఇబ్బంది పెట్టడం కాదు, మనల్ని కొత్త పెళ్లి జంట అనుకుంటున్నారు, నన్ను చూసి జాలి పడుతున్నారు అని ఆట పట్టిస్తాడు. దాంతో జోష్న, చాలు ఆపు, నాకు గొడవలే పని అనుకుంటున్నావా? నాకు దాహంగా ఉంది, ముందు ఒక వాటర్ బాటిల్ తీసుకురా అని ఆర్డర్ వేస్తుంది. సూరజ్ డబ్బులు అడగడంతో నా దగ్గర లేవు అని చెప్తుంది. సరే, నేను పెట్టిన ఖర్చులన్నీ లెక్క రాసుకుంటాను, జీతం వచ్చిన వెంటనే నువ్వు నాకు చెల్లించాలి అని సూరజ్ అనగా, చాలా సంతోషం, జీతం వచ్చిన వెంటనే నీ మొహాన కొడతాను అన్నట్టుగా జోష్న మాట్లాడుతుంది. సూరజ్ వాటర్ బాటిల్ తేవడానికి వెళ్లిన గ్యాప్లో జోష్న మనసులో కసి పెంచుకుంటుంది. నిన్ను ఎలా ఇబ్బంది పెట్టాలో నాకు తెలుసు అనుకుంటూ, రహస్యంగా స్కూటీ టైర్లోని గాలిని తీసేస్తుంది, పంచ్ చేస్తుంది. సూరజ్ వచ్చి వాటర్ బాటిల్ ఇస్తూ, నీ అకౌంట్లో 20 రూపాయలు బాకీ అని రాసుకుంటాను అని చెప్తాడు. జోష్న సరేనని చెప్పి, స్కూటీ స్టార్ట్ చేయమంటుంది. సూరజ్ బైక్ ఎక్కి చూసేసరికి ముందు టైర్ పంచ్ అయి ఉంటుంది. ఇదేంటి పంచ్ అయింది అని సూరజ్ కంగారుపడితే, నాకు అవేమీ తెలియదు, నన్ను టైంకి ఆఫీస్కి తీసుకెళ్లాలి, ఆలస్యం అయితే మా తాత నన్ను తిడతాడు అని జోష్న మొండికేస్తుంది. ఇక్కడ గ్యారేజ్ కూడా లేదు, నేను మాత్రం దిగి నడవను అని కూర్చుంటుంది. దాంతో వేరే దారి లేక జోష్న స్కూటీ మీద కూర్చుని ఉంటే, సూరజ్ ఆ బరువునంతా మోస్తూ స్కూటీని నడుపుకుంటూ కిలోమీటర్ దూరం కష్టపడి ఆఫీస్ వరకు లాక్కొస్తాడు. ఆఫీస్కి వచ్చాక సూరజ్ నడుము నొప్పితో బాధపడుతూ, అవసరం లేని సలహాలు ఇస్తే ఇలాంటి ఊహించని ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వస్తుంది అని జోష్నకు చురకలు వేస్తాడు.
మరోవైపు ఆఫీస్లో కార్తీక్ కొన్ని ఇంపార్టెంట్ బ్రాంచ్ ఫైళ్లను తీసుకొచ్చి దీప ముందు పెడతాడు. హోదా పెరిగితే బాధ్యతలు, పని కూడా పెరుగుతాయి దీప. ఇవన్నీ మన బ్రాంచ్కి సంబంధించిన ఫైళ్లు, ఇవన్నీ చదివి ఈరోజు తేదీలోపు అప్డేట్ చేయాలి అని చెప్తాడు. దీప ఆ ఫైల్స్ చూసి భయపడిపోతుంది. బావా, నా వల్ల కాదు ఇవన్నీ, సూరజ్ రావాలి అని అంటుంది. కార్తీక్ నవ్వుతూ టెన్షన్ పడకు, ఇవి ఎవరితో ఎలా చేయించాలో నాకు తెలుసు అని ధైర్యం చెప్తాడు. అదే సమయంలో దీప తన కూతురు శౌర్య గురించి ఆందోళన పడుతుంది. శౌర్యను ఇలాంటి ఆఫీస్ వాతావరణంలోకి తీసుకురావడం సరైనదేనా? ఇక్కడ అంతా గొడవలుగా ఉంది అని అడగ్గా కార్తీక్ ఆమెకు నచ్చజెప్తాడు. నేను ఖాళీగా ఉన్నప్పుడు కనీసం నా కూతురికి చదువైనా చెప్పుకుంటాను అని దీప అంటుంది. ఇంతలో సూరజ్, జోష్న ఇంకా రాలేదేంటి అని కార్తీక్ ఆలోచిస్తాడు. సరిగ్గా అప్పుడే సూరజ్, జోష్న ఇద్దరూ ఆఫీస్కు చేరుకుంటారు. లేట్గా వచ్చినందుకు కార్తీక్ వాళ్లను ఆటపట్టించడం స్టార్ట్ చేస్తాడు. ముఖ్యంగా జోష్నను ఉద్దేశించి, నువ్వు సీఈఓ దీపకు అసిస్టెంట్వి కదా, అందుకే నిన్ను డిఏ అని పిలుస్తున్నాను అని టీచ్ చేస్తాడు. జోష్న కోపంగా మేము నడుచుకుంటూ వచ్చాం, స్కూటీ పంచ్ అయింది అని చెప్తుంది. పెట్రోల్ నిప్పు ఎప్పటికీ ఫ్రెండ్స్ కావు, సూరజ్ మా పనిమనిషి లాంటివాడు, అతనితో నన్ను పోల్చకండి అని జోష్న అంటుంది. అయితే సరిగ్గా అప్పుడే సూరజ్ షర్ట్ వెనుక ఒక ఎర్రటి మార్క్ కనిపిస్తుంది. కార్తీక్ దాన్ని గమనించి, ఆగు బ్రదర్ అని చెప్పి దీపను కూడా పిలుస్తాడు. ఖచ్చితంగా ఇది టైమ్ స్టాంప్ కాదు బ్రదర్. ఇంగ్లీష్లో చెప్పాలంటే లిప్ స్టాంప్, తెలుగులో చెప్పాలంటే పెదవుల ముద్ర అంటూ బాంబ్ పేలుస్తాడు. ఏంటి డిఏ, మా ముందేమో గొడవ పడుతున్నట్టు నటిస్తున్నారు, కాని వెనుక మాత్రం ఇద్దరూ ఒక్కటైపోతున్నారు. విషయానికి ఇంతవరకు వచ్చిందంటే మీరు ఎంత స్పీడ్గా ఉన్నారో అర్థమవుతుంది అంటూ కార్తీక్ వాళ్లని విపరీతంగా ఏడిపిస్తాడు. జోష్న కంగారుపడుతూ, మేమెందుకు ముద్దు పెట్టుకుంటాం? సూరజ్, నా బావ ఏమంటున్నాడో నీకు అర్థమవుతుందా? నేను నీ చొక్కా వెనుక లిప్ స్టాంప్ పెట్టానని అనుకుంటున్నాడు, అదేంటో చెప్పు అని అడుగుతుంది. సూరజ్ కాసేపు సిగ్గుపడుతున్నట్టు నటిస్తూ జోష్నకు ఇంకాస్త కోపం తెప్పిస్తాడు. చివరికి సూరజ్ అసలు విషయానికి బయటపెడతాడు. జోష్న కింద పడేసిన లిప్స్టిక్ క్యాప్ను తాను తీసి బ్యాగ్లో పెడుతుంటే అంటుకున్న ముద్ర ఇదని, అది జోష్న లిప్స్టిక్ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. సూరజ్ ఆ లిప్స్టిక్ క్యాప్ను జోష్న చేతిలో పెట్టి, నాకంటే నీకే ఇది ఎక్కువ అవసరం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కథ ఇక్కడితో ఆగలేదు. ఆఫీస్లోకి అనూహ్యంగా శివనారాయణ శత్రువు దక్షిణామూర్తి ఎంట్రీ ఇస్తాడు. తన మనవరాలైన జోష్న ఆఫీస్ బయట ఒక అసిస్టెంట్లా కూర్చోవడం చూసి అతను తట్టుకోలేకపోతాడు. సరిగ్గా అదే సమయంలో శివనారాయణ కూడా అక్కడకు వస్తాడు. దక్షిణామూర్తిని చూసి, పాము ఇంట్లోకి రాకపోయినా ప్రమాదం మాత్రం ఇంట్లోనే ఉందన్నమాట. ఇతను ఆఫీస్కి ఎందుకు వచ్చాడు అని మనసులో అనుకుంటాడు. నా మనవరాలు ఉండాల్సిన స్థానం ఇదేనా? ఆమెకు అన్యాయం చేశారు అని దక్షిణామూర్తి అనగా, శివనారాయణ అతన్ని లోపలికి రమ్మని పిలుస్తాడు. ఇద్దరూ క్యాబిన్లోకి వెళ్లి మాట్లాడుకుంటారు. బయట ఉన్న కార్తీక్, దీప లోపల ఏదో పెద్ద గొడవే జరుగుతున్నట్టుంది అని అనుకుంటారు. క్యాబిన్లో శివనారాయణ, దక్షిణామూర్తిల మధ్య ఎన్నేళ్ల నాటి పాత శత్రుత్వం మళ్లీ రాజుకుంటుంది. నా మనవరాలిని మీ కోడలికి అసిస్టెంట్గా ఎందుకు చేశారు అని దక్షిణామూర్తి అడగ్గా, ఆమె నీ మనవరాలు కాదు, శివనారాయణ మనవరాలు. ఎవరిని ఏం చేయాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మన మధ్య ఉన్న శత్రుత్వం గురించి ఇక్కడ అందరికీ చెప్పేశాను అని శివనారాయణ అంటాడు. ఆ తర్వాత వెయిటర్ కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. శివనారాయణ కాఫీలో ఎక్కువ షుగర్ వేయించి ఇస్తాడు. నాకు ఇంత చక్కెర వేసి కాఫీ ఇస్తే నేను తాగనని నీకు తెలుసు కదా అని దక్షిణామూర్తి అనగా, అందుకే ఇచ్చాను, నువ్వు తాగకూడదనే. నేను ఏదీ మర్చిపోలేదు దక్షిణామూర్తి అని శివనారాయణ గంభీరంగా చెప్తాడు. అప్పుడు దక్షిణామూర్తి అసలైన ట్విస్ట్ ఇస్తాడు. మాదాపూర్ సర్కిల్ దగ్గరని పెద్ద రెస్టారెంట్ ఉంది కదా శివనారాయణ, దానికి ఎదురుగా ఒక పాత రెస్టారెంట్ ఉండేది, నీతో పోటీ పడలేక దాన్ని మూసేశారు. ఇప్పుడు దాన్ని నేనే స్వయంగా తీసుకున్నాను. రేపటి నుంచే అది ప్రారంభం కాబోతోంది. నువ్వు ఎక్కడెక్కడ బ్రాంచ్లు పెట్టావో వాటన్నింటికీ ఎదురుగా నేను కొత్త బ్రాంచ్లు తెరిచి నీకు గట్టి పోటీ ఇస్తాను. నిన్ను వ్యాపారంలో దెబ్బతీస్తాను అంటూ ఓపెన్గా ఛాలెంజ్ చేసి